నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఒక దారుణ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రజిత అనే మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. రజిత అనే మహిళకు చెన్నయ్యతో వివాహమై దాదాపు ఏళ్ళు గడుస్తుంది. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరు మగ పిల్లగాలు, ఒకరు 3rd క్లాస్, ఇంకొకరు 4th క్లాస్ చదవగా, అమ్మాయి మధుప్రియ 2nd క్లాస్ చదువుతుంది. ఈ క్రమంలో చెన్నయ్య వాటర్ ట్యాంకర్ బిజినెస్ చేస్తుండేవాడు. అర్ధరాత్రులు కూడా వాటర్ సప్లై చేయడానికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత పూర్వ విద్యార్థులు, ఈ రజిత చదువుకున్న విద్యార్థులతో ఒక గెట్ టుగెదర్ కార్యక్రమం అయింది. అంటే పాత స్కూల్ ఫ్రెండ్స్ అందరు కూడా గెట్ టుగెదర్ చేసుకున్నారు. ఈ టైంలో రజితకు ఫ్రెండ్గా ఉన్నటువంటి శివ పరిచయం అయ్యాడు. ఆ శివ చాలా రోజుల నుంచి శివ పరిచయం తర్వాత శివతో రెగ్యులర్గా ఫోన్లు మాట్లాడేది రజిత. ఇక ఆ పరిచయం, ఆ ఫోన్ కాల్స్ వివాహేతర సంబంధంగా మారింది. ఇక ఈ క్రమంలో చెన్నయ్య వాటర్ ట్యాంకర్లో బిజీగా ఉండడం, ఇక రజిత కూడా ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఇక చాలా రోజులు ప్రేమలో మునిగిపోయిన శివ, రజిత వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇక వాళ్ళిద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. సో జీవించాలనుకున్నారు, వదిలిపెట్టి పోయేడుతుండే. కానీ ఈ ముగ్గురు పిల్లలను భారంగా అనుకుంది. ఎలాగైనా ముగ్గురు పిల్లలను చంపేసి ఆ నింద తన భర్త చెన్నయ్య మీద వేసి ఆమె వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఈ టైంలో ముగ్గురు పిల్లలకు పెరుగులో విషం కలిపి తినిపించింది. ఇక ఇంటికి లేటుగా వచ్చిన భర్త పడుకున్న తర్వాత మధ్యరాత్రి, ఆ భర్త మాట్లాడుతున్నాడు చెన్నయ్య, మధ్యరాత్రి 2-2:30 గంటల ప్రాంతంలో ఈ రజిత లేచి నాకు గొంతు నొప్పి వస్తుంది అని, కాళ్ళు చేతులు వణుకుతున్నాయని చెప్పి ఒక యాక్టింగ్ చేయడంతో వెంటనే చెన్నయ్య పక్కన ఉన్నటువంటి పిల్లలను లేపే ప్రయత్నం చేసినారు. ఈ టైంలో ఆయన చెప్తుంటే చాలా బాధగా అనిపించింది. ముందుగా పెద్ద కుమారుని లేపడానికి వెళ్ళినప్పుడు ఆ పెద్ద కుమారుడు లేవలేదు, చనిపోయాడని తెలిసింది. తర్వాత చిన్న కుమారుడి దగ్గరికి వెళ్తే చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. ఆ తర్వాత రజిత, చెన్నయ్య మధ్యలో పడుకున్నటువంటి మధుప్రియ వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా లేపే ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి కూడా చనిపోయింది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. అక్కడ భార్య కూడా చావు బతుకుల్లో ఉంది. చెన్నయ్యకి తెలియదు కదా ఇక్కడ భార్యని నాటకం ఆడుతుంది, యాక్టింగ్ చేస్తుంది అని చెప్పేసి. సో ఆ భార్య కూడా చచ్చిపోతుందేమో చావు బ్రతుకులో అనే ఒక ఉద్దేశంతో ఆ టైంలో ఏం చేసిందేమో బయటకు వచ్చి ఇంటి పక్క వాళ్ళ గేట్లన్నీ కూడా కొడితే అందరూ బయటకు వచ్చి ఇక ఒకరి కారు తీసుకొని ముందుగా భార్యని పంపించడం జరిగింది. ముగ్గురు పిల్లలు చనిపోయారు. భార్య అన్న బతుకుతే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది, లేకపోతే ఆ నింద నా పైనకి వస్తుందని చెప్పేసి భార్యని హాస్పిటల్కి పంపించినారు. ఇక ఆ తర్వాత హాస్పిటల్కి వెలిగిన చెన్నైకి భార్య కొద్దిసేపటి తర్వాత ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత అసలు ఏం తిన్నారు మీరు అని అడగడం, ఆమెడ కూడా పిల్లలు ఏ విధంగా ఉన్నారు, పిల్లలు బాగున్నారా, పిల్లలు ఏం చేస్తున్నారని తెలియనట్టు అడిగితే పిల్లలు పడుకున్నారు అని చెప్పినాడు. పిల్లలు చనిపోయారని తెలిస్తే ఎక్కడ భార్య కూడా చనిపోతుందో, భార్యకి ఏమన్నా అవుతుందో అనే ఉద్దేశంతో చెన్నై ఆ విధంగా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా మీ భార్యకు, రజితకు చనిపోయిన విషయం చెప్పకు, ఆమె ఏ పాయిజన్ తాగిందో ఏమో, ఈ విషయం చెప్తే ఆమె కూడా చనిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి చెన్నైకి చెప్పడం. ఇవన్నీ జరుగుతున్న టైంలో సరిగ్గా చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు వచ్చి చెన్నైను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. అంటే భార్య పిల్లలకి విషం పెట్టి చంపే ప్రయత్నం చేసిండు చెన్నయ్య అని. ఇక వార్తలు కూడా వచ్చినాయి, చెన్నయ్య అనే వ్యక్తి భార్య పిల్లలకు విషం ఇచ్చి చంపే ప్రయత్నం చేసిండు, పిల్లలు చనిపోయినారు, భార్య చావు బతుకుల మధ్యలో ఉంది అని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి. ఇక లేట్గా అసలు విషయం పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. రజిత తాను చదువుకున్న స్కూల్ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ పార్టీలో పాల్గొంది. ఈ టైంలో తన స్కూల్ ఫ్రెండ్ శివ పరిచయం అయ్యాడు. ఇక శివ పరిచయం అయిన తర్వాత శివ రోజు ఫోన్ కాల్స్ చేయడం, ఈ టైంలో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక శివతో బతకాలనుకుంది, శివతో జీవితం పంచుకోవాలనుకుంది. ఈ టైంలో పిల్లలను రోజు కొడుతుండే, ఆమె టీచర్గా పనిచేస్తూ ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లలను కూడా రోజు కొట్టడం. ఇక చివరికి పిల్లలను లేకుండా చేసి పిల్లలను చంపేసి ఆ నింద మొగుడి పైన వేస్తే ఆమె హాయిగా శివతో బతకాలనుకొని ఒక ప్లాన్ వేసింది. సో వేసింది, శివతో వెళ్ళిపోయినే బాగుండే, ఎలాగైనా నచ్చిన వాడు సమాజం ఏమనుకున్నా పోతే బాగుండే, ఎంతోమంది ఉన్నారు అలా పోయినారు. కానీ ఇక్కడ అభం శుభం తెలియని చిన్నారులు, నిజంగా 3rd క్లాస్, 4th క్లాస్, 2nd క్లాస్ అమ్మాయి ముగ్గురు పిల్లలను చంపేసి ఒక పెద్ద తప్పు చేసిందని చెప్పుకోవాలి. ఆ భర్త ఆవేదన, భర్త మాటలు చూస్తుంటే అందరికీ ఒక విషాదకర ఘటనగా తెలిసింది. చాలా మంది బాధపడుతున్నారు ఈ యొక్క సిచ్యువేషన్ చూసి. అంటే నిజంగా ఈ టైంలో, ఈ జనరేషన్లో నిజంగా మహిళలు ఏ విధంగా తప్పులు చేస్తున్నారు. ఒకనొక టైంలో ముఖ్యంగా భర్తలు చేస్తే ఇప్పుడు మొత్తం కూడా భార్యలు చేస్తున్నారు. లోకం ఎట్లా తయారైంది,
ఒక చిన్నారులు, వాళ్ళకి ఏం తెలియని చిన్నారులు చనిపోవడం జరిగింది చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. ఖచ్చితంగా ఆమె కఠిన శిక్ష తీసుకోవాలి ఆమె పైన. మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి క్రూరమైన పని చేయకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, మంచి కఠిన శిక్ష తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.